దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఇంటి యజమాని దాసులు, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము గోధుమలు, గురుగులు. ప్రియులారా, యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానము ద్వారా లోకంలో దేవుని సంకల్పాలు ఎలా ఆయన నెరవేరుస్తున్నాడో మనం అర్థం చేసుకోగలం. ఇక్కడ పొలం లోకం, అందులో విత్తబడిన గోధుమ విత్తనాలు దేవుని పిల్లలకు, ఆయన మూలముగా జన్మించిన వారికి గుర్తు. గురుగులు దుష్టుని సంబంధులు. ఇలాంటి వారిని, వారి విధానాలను వెదజల్లేవాడు అపవాది. ఒకే పొలములో గోధుమలు, గురుగులు ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో, అంటే అవి మొలకెత్తినప్పుడు వాటిని గుర్తించలేకపోయారు. అవి మొలకెత్తిన తరువాత సేవకులు వాటిని గుర్తించారు. యజమానికి ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు, గురుగులు తీసేటప్పుడు ఒకవేళ గోధుమలను కూడా పెరికి వేస్తారేమోనని వాటిని అప్పుడే పెరికి వేయకుండా కోతకాలము వరకు వాటిని ఎదగనివ్వమన్నాడు. ప్రియులారా, గురుగులు అంటే మొలకెత్తే సమయంలో సరిగ్గా గోధుమ పైరులాగానే కనిపించే ఒక విధమైన పిచ్చి మొక్క. భూమిలో ఇవి బలమైనవిగా పెరుగుతాయి. వీటి వేళ్ళు చేదుగాను విషపూరితముగాను ఉంటాయి. ఇతర మొక్కల వేళ్లతో కూడా పెనవేసుకుని ఉంటాయి. అందువలన వీటిని గుర్తించినా వెంటనే వేరు చేయడం అంత తేలిక కాదు. ప్రియులారా, లోకంలో, సంఘములో కూడా ఇదే పరిస్థితి. గురుగులను సేవకులు గుర్తించినా కొంతకాలం వరకు అవి ఎదగాలి. ఎందుకంటే వాటిని వేరు చేసి అగ్నిలో దహించి వేయటం కేవలం దేవునికే సాధ్యం. పొలం దేవునిదే. అనుభవిస్తున్న పోషణ ఆయన కృప వలననే. అయినా వాటి స్వభావాన్ని అనుసరించిన ఫలాలనే అవి ఫలిస్తాయి. కానీ దేవుని కొరకు అవి ఫలించవు. అయితే వాటి మనుగడ ఇతర శ్రేష్టమైన పంటకు ఇబ్బందికరముగాను ఆయాసముగాను ఉంటుంది. గురుగులు గోధుమలుగా మారలేనట్లే గోధుమలు కూడా గురుగులుగా మారవు. తీర్పు దినం దేవుని సింహాసనము ఎదుట గోధుమలను, గురుగులను వేరు చేసినట్లుగా నీతిమంతులను, దుర్మార్గులను దేవుడు వేరు చేస్తాడు. ప్రియులరా, ఆయన రాజ్యములో నుండి ఆటంకములుగా ఉన్న ప్రతి దానిని, దుర్నీతి పరులను అగ్నిగుండములో పడవేయను. మనం దేవునిచే ఈ లోకంలో, సంఘంలో విత్తబడిన గోధుమ గింజగా ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దూరదేశాల్లో ఉంటున్న బిడ్డలకు కావలసిన కాపుదల దయచేయండి నాయన. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి తండ్రి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి.
నాయన, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన చక్కటి జీవిత భాగస్వాములను అనుగ్రహించండి. తండ్రి, ఈ సమయంలో ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన మెండైన దీవెనలు అనుగ్రహించుమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.